పెట్టుకునేందుకు కూడా ఓపిక లేని దౌర్భాగ్యులు వాళ్లు. వరదలతో పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులు వాళ్లు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెట్ట మాగాణి ఏది చూసినా కృష్ణమ్మ ప్రకోపానికి బలైపోయింది. చేతికి అందాల్సిన పంట నీట మునిగిపోవడంతో లబోదిబోమంటున్న రైతుల దీన స్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. కాలువలు కట్టలు తెంచుకుని ప్రవహించాయి. ఏరు ఊరు ఒక్కటైనట్లుగా వరద పారింది. ఇల్లు పోయింది, పొలము పోయింది. సర్వం కోల్పోయి రైతులు నడిచేలో నిలబడ్డారు. భారీ వర్షాలతో దాదాపు వారం పాటు కొనసాగిన వరద పరిస్థితుల్లో పొలాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. వేసిన ప్రతి పంట నీటి పాలైంది. నీళ్లలో నానుతున్న మొక్కలను చూసి రైతన్నలు మౌనంగా రోదిస్తున్నారు. ఇంత పెట్టుబడి పెట్టి మొత్తం పోగొట్టుకున్నామని ఆవేదన చెందుతున్నారు. కౌలు రైతులు భారీగా పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయారు. కంద, పసుపు, అరటి అన్ని పంటలు దెబ్బతిన్నాయి. పైసా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టిన డబ్బులన్నీ నీటిపాలు కావడంతో ఎన్టీఆర్ జిల్లా రైతన్న పరిస్థితి అగమ్య గోచరమైంది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే పూర్తిగా కొట్టుకుపోవడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. మాగాణిపోయే మెట్టపాయే అని ఆవేదన చెందుతూ ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తీవ్ర నష్టమాటింది. అలాగనే మాగాణి, మిర్చి బాగా నష్టమాటిందండి. కౌలు రైతులు మేము ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇప్పటికి ఏదైనా దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. రేపు నుంచి ఆకు రాలిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది. మిర్చికి వచ్చేసరికి కింద కుళ్ళుడు వచ్చేసి ఆగమైపోద్ది. మాగాడికి పైన నీళ్లు పడినాయి కాబట్టి పాసి పట్టి ఎండిపోతుంది. ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు ఓన్లీ పత్తికే అవుతుందండి. కానీ ఎంతవరకు పనికి వస్తుందని చెప్పలేము. రేపు ఎండగాసిన కాడ నుంచి ఆకు రాలిపోవడం, ఇది నష్టం అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ నల్లవాగు కింద ప్రతి రైతుకి జరిగిన సమస్య మొత్తం ఇదే. ప్రతి వాళ్ళ దొరుకుద్ది నాటేసి నల్లవాగు కూడా బాగు చేయాలి. ఆ నల్లవాగు ఏడబడి తాడ భయంకరంగా దిగినాయి. కట్టలు దిగి పొలం మీద పడ్డాయి. మొత్తం పేరకపోతే డోక్కపోతే ఇది జరిగింది. అది అండి మురిగిపోయి నేలల్లో ఏమి లేదు. వాసన వస్తుంది, చేపల వాసన వస్తుంది. మాగట్టు అసలు పనికిరావండి. అధికారులు వచ్చి ఎవరన్నా చూసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ సర్వే కాదు, ఇంకా వాళ్ళ సర్వే చేయించుకోమనండి. ఇబ్బంది ఏం లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అధికంగా కురిసిన భారీ వర్షాలతో మున్నేరు, వైరా, కృష్ణానది వరద ఉధృతికి నియోజకవర్గంలోని వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పంట పొలాలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పంట పొలాలు ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్నాయి. కళ్లెదుటే పంట మొత్తం వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రైతన్న కంటతడి పెడుతున్నాడు. ఎకరాకు 40 వేల వరకు నష్టం వాటిల్లటంతో కౌలు రైతు పరిస్థితి మరింత దారుణంగా మారింది. మేము 3 ఎకరాల పొలం చేసాం, దమ్ము చేసి నాటేసాం. ఎకరానికి 20 వేల రూపాయలు ఖర్చు వచ్చింది. మొత్తం పొలం మొత్తం మట్టితో సహా కొట్టుకొని పోయిందండి. మీరు వచ్చి చూసినానికి మాగాని పొలం, మాగాని మా చుట్టుపక్కల కూడా అందరిది కూడా అంతే ఉంది. మొత్తం అల్లాడిపోతున్నారు ప్రజలంతా. మీరు ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలండి ప్రభుత్వం. చుట్టుపక్కల ఏరియా ఉందండి, పైనుంచి నల్లవాగు వచ్చుద్దండి బాగా. దానివల్ల మాగాని మొత్తం చుట్టుపక్కల రైతులందరూ వేశారు. మొత్తం మునిగిపోయింది. పొలం కూడా కింద మట్టి కూడా కొట్టుకొని పోయిందండి అందరి. వరి పంట మునిగిపోయింది. పత్తి వచ్చినటువంటి చేతి కనీసం మోకాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితుల్లో పత్తి పూర్తిగా పోత పిందెలో ఉంది. కొన్ని ఏమో మొక్క దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు. మిర్చి నిన్నగా మొన్న ఒక్క నారుకే ఎకరానికి 20 వేల రూపాయలు పెట్టుబడి, అలానే వ్యవసాయం చేసినట్టు పెట్టుబడి వేసిన 10 రోజుల్లో మిర్చి నాశనం అయినటువంటి పరిస్థితులు. అలానే మిర్చి నర్సరీలు కూడా, అలానే వరి అసలు నీట మునిగిపోయి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. ఏ పైరు చూసినా రైతాంగం బయటపెట్టే పరిస్థితులు లేవు. ఎన్నో ఆశలతో వాణిజ్య పంటలు సాగు చేస్తున్న కృష్ణా జిల్లాలోని నదీ తీర గ్రామాల్లోని మెట్ట రైతుల ఆశలను కృష్ణానది వరదలు అడియాసలు చేశాయి. విజయవాడ నుంచి నాగాయలంక వరకు కృష్ణా కరకట్ట దిగువన దాదాపు 1900 హెక్టార్లలో పసుపు, కంద, అరటి, వంగ, మొక్కజొన్న, మిర్చి, టొమాటో వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తుండగా కృష్ణానదికి ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తడంతో పంటలన్నీ నీట మునిగాయి.
నదీ తీరం వెంబడి ఉన్న తోటవల్లూరు, మద్దూరు, ఐనవూరు, లంకపల్లి, శ్రీకాకుళం, నడకూదూరు, రాముడుపాలెం, టీ కొత్తపాలెం, బొబ్బర్లంక, పులిగాట, కోసూరువారిపాలెం, నాగస్యతిప్ప, అవనిగడ్డ, ఇడ్లంక ప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగు అత్యధికంగా జరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది కౌలు రైతులు కాగా ఈ ప్రాంతంలో ఎకరా ఒక్కింటికి 40,000కు పైగా కౌలు ముందుగా చెల్లించి కౌలు రైతు సాగు చేస్తూ ఉంటారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో పసుపుకు ధర పలకడంతో రైతులు ఈ పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కంద రైతైతే దుంప నాటేందుకే ఎకరాకు 2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. వరద నీటిలో నానిన పసుపు, కంద పంట అసలు దక్కే అవకాశమే లేదని, ఇప్పటికే పసుపు పంట మొవ్వు కొళ్లటం ప్రారంభమైందని మోపిదేవి, చల్లపల్లి మండలాల రైతులు వాపోతున్నారు. పాటు శాలలోకి వెళ్లే పరిస్థితి లేదు, రేవు తగ్గినా శాలలోకి వెళ్లి పనిచేసే పరిస్థితిలో లేదు. దీనివల్ల ఏదో ఒకటి గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయటమే కానీ పోయిన నష్టం అనేది పొడవగలిగేది ఎవరో చేయలేరు. ఎకరానికి కందకైతే ఇవాళ ఎకరానికి 3 లక్షలు పెట్టుబడింది. విత్తనం వేస్తేనే 2,50,000 అండి. 7 ఎకరాలు కంద వేసాను, 2,50,000 అయింది ఎకరానికి పెట్టుబడి. పసుపు వచ్చేసరికి ఏటా మీద 2 ఎకరాలు 3 ఎకరాలు వేసేవాళ్ళం. ఇవాళ రేటు ఉందని చెప్పి వాటికి కూడా పెట్టుబడి దగ్గర 1,50,000 దాకా పెట్టుబడి పెట్టామండి. కందకి ఎక్కువ పెట్టుబడి పెట్టామండి. ఈ సంవత్సరం రేట్లు ఉన్నాయని కందకి పసుపు రెండుకి పెట్టాం. ఒక 6-7 ఎకరాల అరటి తోట ఉందండి. అరటి తోట కూడా ఎందుకు పనికిరాదు, గెలకొచ్చి ఉంది, మొత్తం చక్కెరకెళ్ళి గెలకొచ్చి ఉంది. గెల మొత్తం అసలు పడిపోతుంది, వాసాలు పెట్టుండి మొత్తం పెట్టుబడి అయిపోయిందండి. చక్కెరకెళ్ళి గెల మొత్తం ఇప్పుడు 5,000 గెల ఉంది. 5,000 గెల కూడా ఒక్క గెల కూడా పనికిరాదండి. లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా కమర్షియల్ క్రాప్స్ అన్నమాట. అరటి, పసుపు, కంద ఇలాంటి తోటలతో ఉంటాయి చెరుకుతో. ఇవన్నీ పెట్టుబడి కూడా చాలా ఎక్కువ రైతులకి. ప్రతి సంవత్సరం కూడా ఏదో టైంలో వరదలు వస్తాం, వాళ్ళకి అన్యాయం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గతంలో చరిత్రలో అనే విధంగా ఇన్ని లక్షల క్యూసెక్లు వరదొచ్చి ఏ ఇళ్లు కానీ నివాసయోగ్యానికి పనికి రాకుండా, అదేవిధంగా రైతులు ఏ పంట కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మిర్చి వంటి కూరగాయ పంటల్లో పూత పూర్తిగా కుళ్లిపోగా పింద, కాయ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు వరద నీరు అత్యంత వేగంగా బయటకు వెళ్లిపోయినప్పటికీ ప్రస్తుతం పచ్చగా ఉన్న పొలాలు కూడా 2 రోజుల్లో వాలిపోతాయని రైతులు చెబుతున్నారు. మోపిదేవి, బొబ్బర్లంక, కొత్తపాలెం, బొబ్బర్లంక, కుక్కిలిగడ్డ గ్రామాల రెవెన్యూలు మొత్తం, ఇటు కోసూరు వారిపాలెం, నాగాతిప్ప గ్రామాల్లో కూడా మొత్తం మెట్టపైర్లన్నీ ఈ వరద నష్టానికి నష్టపోయామండి. మెట్టలో గత 10 సంవత్సరాలుగా ఈ ధరలు లేక ఈ సంవత్సరం ధరలు బాగుండేసరికి రైతాంగం ఉత్సాహంగా ఎక్కువగా కంద, పసుపు వేశారు. కందలో రెండోది ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదని, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వారు మాకు ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఇంకా తెలియదు. కందకాయ అయితే ఇన్సూరెన్స్ లేదని చెప్పేస్తున్నారు, ఇన్సూరెన్స్ రావట్లేదు. అరటి తోటకు వస్తుంది, లేకపోతే పసుపుకు వస్తుందండి. ఈ పసుపుతో పాటు కంద కూడా అదే స్థాయిలో పెట్టుబడులు అవుతాయి, మాకు ఖర్చు కూడా అలాగే ఉంటుంది. మాకు చేలో ఫలసాయం వచ్చినట్టు ప్రభుత్వం నుంచి మేము ఆశించడం లేదు. మాకు కావాల్సిందల్లా ఎలా అంటే కొంత ఇన్సూరెన్స్ ఇస్తే అది మేము మళ్ళీ తర్వాత క్రాప్ వేసుకోవడానికి ఉపయోగపడుతుందనే కానీ దీనిలో లేకపోతే అది వాళ్ళు ఇచ్చేస్తే మాకు ఏదో వస్తుందన్న ఆలోచన మాత్రం మా దగ్గర లేదండి. విజయవాడ సిటీలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన సీఎం చంద్రబాబు గ్రామీణ ప్రాంత రైతులను కూడా ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరం పైన కాన్సన్ట్రేట్ చేశాడు, సంతోషము. కానీ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, మిగతా మంత్రులు వారు ఇవాళ రూరల్ ఏరియాస్కి వచ్చి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా రూరల్ ఏరియాస్కి రావాలి. రూరల్ ఏరియాస్లో వచ్చి అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించి ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి, పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ మునిగిపోయారో వాళ్ళని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రకృతి దెబ్బతీసిన ప్రభుత్వం ఆదుకుంటే కొంతైనా ప్రయోజనం ఉంటుందని ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు కోరుకుంటున్నారు.